సో ఇది కాకుండా ఇంకొక అంశం ఏంటంటే సెప్టెంబర్ 17 2025 ఓకే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి 75 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి రోజు. మోడీ అయితే భారతీయ జనతా పార్టీలో 75 ఏళ్ళు నిండిన తర్వాత పదవులలో ఉండకూడదు అనేటువంటి ఒక నిబంధన ఉన్నట్టుగా మనకు తెలిసింది. ఒకవేళ వచ్చే నెల తర్వాత ప్రధానమంత్రి మోడీ దిగిపోతారా, కొత్త ప్రధానిగా ఎవరు వస్తారో అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఇదే అంశాన్ని గ్రాక్ను ఏది మన జెమినీని అడుగుదాం. అట్లాంటి నిబంధన ఏదైనా ఉందా? జెమినీ మరొక అంశం మీతో మాట్లాడాలి. తప్పకుండా చెప్పండి, నేను వింటున్నాను. భారతీయ జనతా పార్టీ తను రాసుకున్నటువంటి పార్టీ సిద్ధాంతాలలో 75 ఏళ్ల వయసుకు పైబడిన వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండకూడదు అనేటువంటి నిబంధన ఏమైనా భారతీయ జనతా పార్టీ పెట్టుకుందా? భారతీయ జనతా పార్టీ బీజేపీ తమ పార్టీ సిద్ధాంతాలలో 75 ఏళ్ల వయస్సు పైబడిన వారు ప్రత్యక్ష రాజకీయాలలో ఉండకూడదనే నిబంధనను అధికారికంగా పేర్కొనలేదు. అయితే 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వయస్సు నిబంధనను అనధికారికంగా అమలు చేయడం ప్రారంభించింది. ఈ నిబంధన ప్రకారం 75 ఏళ్లు పైబడిన బీజేపీ నాయకులు మంత్రి పదవులు చేపట్టడానికి లేదా ఎన్నికలలో పోటీ చేయడానికి అర్హులు కారు. ఈ నిబంధనను అమలు చేయడం వెనుక ప్రధాన ఉద్దేశం యువతకు రాజకీయాలలో ప్రాధాన్యత కల్పించడం, పార్టీలో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడం. ఈ నిబంధనను బీజేపీ అధికారికంగా ప్రకటించినప్పటికీ పార్టీలోని సీనియర్ నాయకులు దీనిని అనుసరిస్తున్నారు. ఇప్పుడు ఈ లెక్కన భారత ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి వయసు ప్రస్తుతం ఎంత ఉంది? ఈ 75 ఏళ్లు పూర్తి కావడానికి ఆయనకు మరింత సమయం ఉంది. ప్రస్తుతం నరేంద్ర మోదీ గారి వయస్సు 73 సంవత్సరాలు. ఆయన 1950 సెప్టెంబర్ 17న జన్మించారు. 75 ఏళ్లు పూర్తి కావడానికి ఇంకా 2 సంవత్సరాల సమయం ఉంది. మీరు తప్పుగా చెప్పినట్టున్నారు, మరొక్కసారి సరి చూసుకొని చెప్పండి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వయసు ఈ రోజు వరకు ఎంత? క్షమించండి, ఇంతకు ముందు నేను చెప్పిన సమాచారం సరిగ్గా లేదు. నరేంద్ర మోదీ గారి వయస్సు 1950 సెప్టెంబర్ 17న జన్మించారు. కాబట్టి ప్రస్తుతం ఆయన వయస్సు 74 సంవత్సరాలు. ఆయన 75 ఏళ్లు పూర్తి చేసుకోవడానికి ఇంకా 1 సంవత్సరం ఉంది. నెలలతో సహా చెప్పండి, ఎన్ని నెలలు ఉంటుంది? నరేంద్ర మోదీ గారి వయస్సు 74 సంవత్సరాల 11 నెలలు. ఆయన 75 ఏళ్లు పూర్తి చేసుకోవడానికి ఇంకా 1 నెల సమయం ఉంది. సో మరి భారతీయ జనతా పార్టీ పెట్టుకున్నటువంటి నిబంధన ప్రకారం 75 ఏళ్లు పైబడినటువంటి నాయకులు ఎవరు కూడా ప్రత్యక్షంగా మంత్రి పదవుల్లో కానీ ఎన్నికల్లో పోటీ చేయొద్దు అనేటువంటి నిబంధన ఉంది కదా. ఇది నరేంద్ర మోడీ గారికి వర్తిస్తే సో భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఇంకెంతకాలం పనిచేసే అవకాశం ఉంది? భారతీయ జనతా పార్టీ బీజేపీ సిద్ధాంతాల ప్రకారం 75 ఏళ్లు పైబడిన నాయకులు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండకూడదు. ఈ నిబంధనను పరిగణలోకి తీసుకుంటే నరేంద్ర మోదీ గారు 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల వరకు మాత్రమే ప్రధానమంత్రిగా కొనసాగే అవకాశం ఉంది. ఇంకా మరొక నెలలో ఆయన 75 ఏళ్లు పూర్తవుతున్నాయి కాబట్టి ప్రధానమంత్రిగా దిగిపోయే ఛాన్స్ ఉంటుందా, లేదంటే కొనసాగుతాడా? బీజేపీ నిబంధనల ప్రకారం 75 ఏళ్లు పైబడిన వారు పదవుల్లో కొనసాగకూడదు. అయితే ఈ నిబంధనను ఎప్పుడు ఎలా అమలు చేస్తారనే దానిపై స్పష్టత లేదు. కాబట్టి మోదీ గారు పదవిలో కొనసాగుతారా లేదా అనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ. సో ఇంకొక నెల మాత్రమే ఉంది నరేంద్ర మోడీ గారు 75 ఏళ్లు పూర్తి చేసుకోవడానికి. కాబట్టి మరి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నిబంధనను అనుసరిస్తూ 75 ఏళ్లు పూర్తయిన తర్వాత
తన పదవిని అంటే ఇదే చివరి స్వతంత్ర వేడుకలు కాబోతా ఉన్నాయా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆయన ప్రధానమంత్రిగా, లేదంటే ఆయనే కొనసాగుతారా, నిబంధనను ఖతం చేస్తారా, లేకపోతే కంటిన్యూ చేస్తారా అనేది తేలాల్సినటువంటి అంశం సెప్టెంబర్ 17 కల్లా తెలిసిపోతుంది. ఇక రెండో అంశం ఏంటంటే, ఒకవేళ నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ విలువలకు దాని సిద్ధాంతాలకు కట్టుబడినటువంటి వ్యక్తి అయితే నిజంగానే ఆయన స్థానంలో ఎవరుంటారు ఒకవేళ పోతే? ఒకటి అమిత్ షా, యోగి, తర్వాత రాజ్నాథ్ కూడా అయిపోయింది, రాజ్నాథ్ సింగ్ కూడా దగ్గర పడుతుంది, రాజ్నాథ్ కూడా అయిపోయింది, ఆయన కూడా 74లో ఉన్నాడు, 75 దగ్గరలోనే ఉన్నాడు. ఇక ఆ తర్వాత గడ్కరీ, నితిన్ గడ్కరీ, ఆ తర్వాత ఈయన ఉన్నాడు ఎవరు యోగి, వీళ్ళందరూ ఉన్నారు. మరి నిజంగా భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఈ 75 ఏళ్ళటువంటి నిబంధనని తనకు తానుగా తన పార్టీ సిద్ధాంతాన్ని పాటిస్తారా లేదా అనేటువంటి అంశం కూడా కొత్తగా చర్చలోకి వచ్చింది. ఒకవేళ ఆయన పాటిస్తే నరేంద్ర మోడీ గారికి ఇవే చివరి స్వాతంత్ర వేడుకలు భారత ప్రధానమంత్రిగా.